ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా శారదా సిస్టర్ గారిని. కళ్ళు మూసుకున్నట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ నీ యొక్క బంగారు పదములకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా ప్రభు గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో కాచి కాపాడినదాన్ని బట్టి వేల స్తోత్రాలు నా ప్రభు. అలాగే పోయిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు మమ్మల్ని అందరినీ నా తండ్రి యేసయ్య నీ సన్నిధిలో భద్రపరిచావు నా ప్రభ. వేల స్తోత్రాలు నా తండ్రి. ఎంత నిమిత్తం అయితే మేమందరం ఇక్కడ కూడి ఉన్నాము ఎరిగిన దేవుడవు నా ప్రభ. ఇదిగో నా ప్రభ మేమందరం నీ సన్నిధిలో చేరి ఉన్నావు నా తండ్రి. ఇదిగో నా ప్రభ మీరు మా హృదయాలతో మాట్లాడండి నా తండ్రి. యేసయ్య నిన్ను ఆరాధించే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. అలాగే నా ప్రభ యేసయ్య ప్రతి ఒక్క హృదయం నా తండ్రి. ఇదిగో నా ప్రభ యేసయ్య నీ వాక్యంతో నింపబడి నా తండ్రి యేసయ్య నిన్ను మోసుకొని వెళ్ళే జీవితాలు మీరు మాకందరికీ దయచేయమని అడుగుచూ ఉన్నావు నా తండ్రి. అలాగే నా ప్రభు ఈ ఆరాధన అంతరం మొదలుకొని నా తండ్రి యేసయ్య అంతం వరకు ప్రతి విషయంలోనూ మీరే ఘనత మహిమ పొందుకోమని యేసయ్య నామమున అడిగి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో కోరి వారికి వచ్చినట్లయితే పాటల ద్వారా దేవుడిని స్తుతిస్తారండి. అందరం కూడా కలిసి ఆరాధిద్దాం. హల్లెలూయా. పాటల షీట్లోంచి మొదటి పాట పాడుకుందామండి. జుంటె తేనె దారాల కన్నా యేసు నామమే మధురం అనే పాటని అందరం కలిసి పాడుకుందామండి. జుంటె తేనె దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటె తేనె దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసెనే. జుంటె తేనె దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో
పాటల షీట్లోంచి రెండో పాట పాడుకుందామండి. యేసయ్య నీ ప్రేమ నా సొంతం అనే పాటని అందరం కలిసి పాడుకుందాం. ఓ యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము,
పాటల షీట్లోంచి 3వ పాట పాడుకుందామండి. మేలు చేయక నీవు ఉండలేవు అనే పాటను అందరం కలిసి పాడుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడినట్లయితే అందరము కూడా లేచి నిలబడి ఆకాశం వైపు మన చేతులు చాపి పరమ తండ్రిని మనం స్తుతించి ఆరాధించుకుందాం. ఈ సమయంలోనూ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాము. దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి, ఈ దినాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి, దేవుడు చూపిస్తున్న ప్రేమను బట్టి, మన నిత్యము నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆయనకి ఏమిచ్చి కూడా మనం రుణము తీర్చలేము. దేవునికి స్తుతులు స్తోత్రాలు తప్పితే ఏమీ చెల్లించలేము. ఎవరు కూడా మౌనముగా ఉండకోకుండా దేవుడిచ్చినటువంటి స్వరాలతోటి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాము. స్తుతులకు పాత్రైనటువంటి దేవుణ్ణి స్తుతించి ఆయన నామాన్ని గణపరుద్దాము. ఎందుకు పనికిరానటువంటి మనల్ని కూడా ఆయన నిత్య రాజ్యంలోకి నడిపించడానికి, ఆయన మహిమలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తాకడానికి ఈ దినాన్ని నీతో మాట్లాడతాడు. నువ్వు ఆశతో దేవుని సందులో, దేవా నువ్వు నాతో మాట్లాడు తండ్రి, నా హృదయాన్ని వెలిగించు దేవా, నన్ను మండించు తండ్రి, నేను వెలిగింపబడుతూ అనేక మందిని వెలిగించాలని, పరిశుద్ధాత్మను నేను పొందుకోవాలని నువ్వు దేవుని సందులో అడిగినట్లయితే గనక దేవుని యొక్క కుడి హస్తము నీ మీద ఉంచి తన యొక్క మహిమ చేత, తన బాహువు చేత నిన్ను బలపరుస్తాడు. ఈ సమయంలోను మన స్తుతుల ద్వారా ఆయన సింహాసనం కదల్చబడాలి. ఈ ప్రాంగణం అంతా కూడా ఆయన మహిమ చేత, ఆయన యొక్క ప్రసన్నత చేత, ఆయన యొక్క వెలుగు చేత నింపుకున్నటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాము. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపాని దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి రాజా. దేవా ఇదిగో తండ్రి మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి, మా హృదయాల్ని తెరవడం తండ్రి రాజా. ఇదిగో మా పెదవుల్ని కాల్చమని అడుగుచున్నాం తండ్రి రాజా. ఇదిగో ఎందుకు పనికిరానటువంటి వారము తండ్రి రాజా, ఇదిగో వట్టి వారము తండ్రి రాజా, మారా వంటి మా జీవితాలను తండ్రి రాజా వెలిగింప చేయమని అడుగుచున్నాం తండ్రి రాజా. ఇదిగో మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ తండ్రి రాజా మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి రాజా. నీ కృపలు మమ్మల్ందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, నీ కృపను నీ సందిని మా మీద నుంచి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. చెప్పలు కొడదాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా, ఎంచగా వేలు యోచించగా కృప తలంచగా
స్తోత్రం దేవా. పరిశుద్ధుడా, రక్షకుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. పరిశుద్ధాత్మదేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. దేవా, ఇదిగో తండ్రి, మారా వంటి మా జీవితాలను తండ్రి రాజా దేవా వెలిగిస్తున్నావు తండ్రి రాజా. మార్చినటువంటి దేవుడు తండ్రి, ఘనపరిచినటువంటి దేవుడు తండ్రి రాజా. దేవా, ఇదిగో తండ్రి రాజా, నీ కృపను మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి రాజా. నీ మహిమ చేత మమ్మల్ని నింపుతున్నావు తండ్రి రాజా. నీ యొక్క తేజస్సు చేత మమ్మల్ని నింపుతున్నావు తండ్రి రాజా. దేవా, నీ కృపను మాకు అనుగ్రహించావు తండ్రి రాజా. దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి రాజా. దేవా, ఇదిగో తండ్రి రాజా, ప్రతి ఒక్క హృదయంతో నువ్వు మాట్లాడుతున్న గొప్ప దేవుడు తండ్రి రాజా. ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు వెలిగిస్తున్నందుకు తండ్రి రాజా. నీ బిడ్డని మాట్లాడుతున్నందుకు తండ్రి రాజా. నీ బిడ్డని ఆత్మచేత నింపుతున్నందుకు తండ్రి రాజా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి రాజా. కష్టములు వచ్చినప్పటికీ కూడా తండ్రి రాజా దేవా, నిన్ను ఏ రీతిగా స్తుతించాలో తండ్రి రాజా, ఏ రీతిగా నిన్ను గణపరిచాలో తండ్రి రాజా. దేవా, నిత్యము కూడా నిన్ను గణపరిచేవారుగా తండ్రి రాజా. దేవా, నిత్యము కూడా నీకు స్తుతులు చెల్లించేవారుగా తండ్రి రాజా. అను నిత్యము కూడా నిన్ను కొనియాడుకునేవారుగా తండ్రి రాజా. నీ సందులో నాట్యమాడేవారుగా తండ్రి రాజా. నీ సందులో స్తుతించేవారుగా తండ్రి రాజా. దేవా, అటువంటి స్తుతి నాలుకలు తండ్రి రాజా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి రాజా. దేవా, నీవే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోమని అడుగుచున్నాం తండ్రి. నీ కృపను ప్రతి ఒక్కడి మీద తండ్రి రాజా, నీ కుడి హస్తమును ప్రతి ఒక్కడి మీద తండ్రి రాజా, నీ మహిమ చేత నింపమని అడుగుచున్నాం తండ్రి రాజా. ప్రతి ఒక్క హృదయాన్ని వెలిగించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని మండించమని అడుగుచున్నాం తండ్రి రాజా. దేవా, ఇదిగో మా స్తుతుల ద్వారా నీ సింహాసనం దిగిల్చబడాలి తండ్రి రాజా. దేవా, మా నీతి కాదు, మా యథార్థత కాదు తండ్రి రాజా. దేవా, నీవే నీ నీతి ద్వారా తండ్రి రాజా, నీ యథార్థత ద్వారా తండ్రి రాజా, నీవే నీ కృప చూపించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి రాజా. నీవే సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాము. పాడదాం అందరము కూడా, చప్పట్లు కొడదాం. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాము. యేసయ్యా యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వాలే నాట్యమాడి
స్తోత్రములు. స్తోత్రం దేవా, పరిశుద్ధ రక్షకుడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తన్నాజా. పరిశుద్ధాత్మ దేవా, కృపగల దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తన్నాజా. నీ మహిమ చేతన్నాజా, నీ ప్రశ్న చేతన్నాజా మా హృదయాల్ని వెలిగిస్తూ తండ్రి మాతో మాట్లాడుతున్న గొప్ప దేవా. దేవా ఇదిగో తండ్రి నీ వెలుగును ప్రకాశింపచేసావు తన్నాజా. నీ మహిమ చేత నీ బిడ్డల హృదయాల్ని తెరిచావు తన్నాజా. నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తన్నాజా. దేవా ఇదిగో తన్నాజా, బాధల్లో వచ్చి ఉన్నారా తన్నాజా, వేదనలతో వచ్చి ఉన్నారా, గుండె భారములతో వచ్చి ఉన్నారా. నా కుమార్తె భయపడుకొని వాగ్దానం ఇచ్చావు తండ్రి. నా కుమారుడా భయపడుకో అంటున్నావు తన్నాజా. నా కుడి హస్తాన్ని మీ మీద ఉంచుతానంటున్నావు తండ్రి. నా మహిమ మీ మీద ఉన్నదంటున్నావు తన్నాజా. నేను విడవను ఎడబాయను అన్నావు తన్నాజా. నీ బిడ్డలకి ఇచ్చిన వాగ్దానాన్ని తన్నాజా నిత్యము నెరవేరుస్తూ తన్నాజా, నిత్యము కృప చూపిస్తూ నడిపిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు తన్నాజా. దేవా ఇది నాన్ని తన్నరాజా మాతో మాట్లాడవు తన్నరాజా. మా హృదయమును వెలిగించావు తన్నరాజా. నీ బిడ్డలతో మాట్లాడవు తన్నరాజా. దేవా ఇదిగో నీ బిడ్డల హృదయాన్ని వెలిగించావు తన్నరాజా. నీ ఆత్మచేత నింపావు తన్నరాజా. ఆత్మ కార్యములు మేము చూడడానికి తన్నరాజా నువ్వు కృప చూపించిన గొప్ప దేవుడు తన్నరాజా. దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తన్నరాజా. స్తుతులకు పాత్రుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధియగు దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తన్నాజా. నీ మహిమని ఇక్కడుంచో, నీ ప్రసన్నతని ఇక్కడుంచో, నీ వెలుగుని ఇక్కడుంచో తన్నాజా. దేవా నీ మహిమ కార్యములు మేము చూడడానికి కృప చూపించావు తన్నాజా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి నీ బిడ్డల ద్వారా నువ్వు మహిమ పొందుకున్నందుకు తన్నాజా, ఘనత పొందుకున్నందుకు తన్నాజా నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ తన్నాజా. ఈ ఆరాధన అంతా కూడా తన్నాజా యేసుక్రీస్తు నామముల తండ్రి నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలు కూడా దేవుని నామమున మహిమ పరుద్దామండి. హల్లెలూయా. కీర్తనలు చదువుతారండి. 67వ కీర్తన మొదటి నుండి చదువుతారండి. మెర్సీ గారు అందరూ లేచి నిలబడండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు నా వందనాలండి. 67 కీర్తన చదువుకుంటాము మొదటి నుంచి చివరి దాకా. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మును కరుణించును, మమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మీద మా మీద ప్రకాశింపజేయును గాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించెదరుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చెదవు. భూమి మీదనున్న జనములను నీ ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చెయ్యునుగాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించెదరుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపెదరు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.
హల్లెలూయా. ప్రత్యేక పాట అండి ప్రిన్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకుని దేవుని మహిమపరచుదాం. అంజలి ఘటించినాము, అంజలి ఘటించినాము, అంజలి ఘటించినాము. అందరి మనసులలోని చీకటుల, అందరి మనసులలోని చీకటుల హరించి తరింప చేయగా, నీ సుందర పదముల ముందరమే ముందరము యేసు అంజలి ఘటించినాము. వాడుకగా వాక్యమును చదివితిమి గాని, వాస్తవముగా దాని భావమే మరచితిమి. వాడుకగా వాక్యమును చదివితిమి గాని, వాస్తవముగా దాని భావమే మరచితిమి. ఆచారముగా ఆలయమేగితిమి గాని, ఆచారముగా ఆలయమేగితిమి గాని, ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి. ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి. తుడకు వాక్యము నీవని ఎరిగితిమి. నీ ఆలయములో మేము మారితిమి. యేసు అంజలి ఘటించినాము, అందరి మనసులలోని చీకటుల హరించి తరింప చేయగా, నీ సుందర పదముల ముందరమే ముందరము యేసు అంజలి ఘటించినాము.
నీ నామమే మరచి వేదనలో నీ వేదమునే తలచి వేడుకలో నీ నామమే మరచి స్వార్థ చింతనతో స్వామిని నేను విడచి స్వార్థ చింతనతో స్వామిని నేను విడచి విలపించి తల వంచి అంజలి ఘటించినాము అందరి మనసులలోని చీకటుల హరించి తరింప చేయగా నీ సుందర పదముల ముందరమే ముందరము యేసు అంజలి ఘటించినాము. పాప పద ప మగరి సరి గమ పాప పద పమదర నీ నిసని మ పదని సా సారి సరి సా సరి గమ పమదరి సరి దపమా గమని గమనీని గమని గమనీని సగప సగపాప సగప సగపాప సకిర్ సకిర్ గమ పమ సకిర్ సకిర్ గమ ప రిగం రిగమ పదని రిగం రిగమ పద తకిం త తకిత తజుం త తజను తక తకిత తక దిమిత తక జనుత సరి గమ పమ గరి గమ పదని పమద పదని సరి గమ పదని సరి గమ పద మా ప దని స గమ పదని రిగ మ పద సారి గమ ప పదారి మగారి సగారి గమ గమ పదని గరి సమిత పదని స గరి సమిత పదని స మ పదని స మ పదని స మ పదని స యేసు అంజలి ఘటించినాము అందరి మనసులలోని చీకటుల హరించి తరింప చేయగా నీ సుందర పదముల ముందరమే మందరము యేసు అంజలి ఘటించి అంజలి ఘటించి అంజలి ఘటించినాము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రత్యేక పాడిన ప్రిన్స్కి వందనాలండి. సాక్ష్యాల సమయం అండి, ఒక్కొక్కరికి 3 నిమిషాలు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, పాస్టమ్మ గారికి, అలాగే అధ్యక్షుల వారికి, రమేష్ గారికి ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నానండి. నా సాక్ష్యం ఏంటంటే, నేను సాక్ష్యం పంచుకోవాలని ఆశపడ్డాను, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, మా కుమారుడు, రెండో కుమారుడు కాలేజీకి వెళ్ళి వస్తుండగా 12 గంటల సమయంలో స్టాండ్ తీయకుండా వస్తుంటే మడుపులో జారి పడిపోయాడంటండి. మరి బ్యాక్ సైడ్ నుంచి వస్తున్న స్టూడెంట్స్ తీసుకొచ్చి ఇంటికాడ చెప్పారు. అది మోక చెప్ప పైన పెద్ద గాయమైందండి. అది వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆపరేషన్ చేసి పంపించారండి. 3 రోజులు అయింది. మరి ఇలా జరిగినప్పుడు నాకు ఫోన్ చేశారు. నాకు చేసేటప్పుడు దైవజనులకి ఫోన్ చేశాను, అన్నగారికి. వచ్చారు ఇంటికి, ఏం భయపడకరా, ప్రార్థన చేద్దాం అని చెప్పారు. అయితే ఏం చేయలేదో తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే నా దగ్గర డబ్బులు అయితే లేవు.
మరి అన్నగారింటికి వచ్చి కూర్చోన్నప్పుడు తెలియని రీతిగా తమ్ముడు ఫోన్ చేసి, అన్న భయపడకు, నీకు ఎంత కావాలో చెప్పు, మీ మరదల దగ్గర ఉన్నాయి అంటే మా తమ్ముడు భార్య వెళ్ళి తీసుకోమని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసుకొచ్చింది. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవండి. మా పెద్ద కుమారుడికి ఫోన్ చేసి, డాడీ బండి ఉంది కదా, అది అమ్మే త్వరలో అని చెప్పినప్పుడు నా దగ్గర తమ్ముడు సుబ్బారావు నా దగ్గర ఉన్నాడండి. అన్న బాధపడకు, భయపడకు, దేవుడు ఉన్నాడు అన్నిట్లుగాని నాకు ఓదార్పు ధైర్యాన్ని ఇచ్చాడు తమ్ముడు కూడా. తమ్ముడికి వందనాలు. అలాగే నా భార్యకి తెలియదండి. రాత్రి వచ్చినప్పుడు ఏం చెప్పాలో తెలియదు, ఎందుకంటే తను తట్టుకోలేదు. చిన్న కుమారుడు అంటే చాలా ఇష్టం తనకి. ఏం చెప్పాలో తెలియదు. అయినప్పటికీ నవ్వుతూ ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత భోజనం అయిన తర్వాత చెప్పాను చిన్న దెబ్బ తగిలిందని. పూర్తిగా తనకైతే తెలీదు. పాస్టర్ గారు కూడా చెప్పగరా, మీ అమ్మాయికి చెప్పకని చెప్పారు. చిన్న గాయమైందని చెప్పారు. అలాగే చెప్పాను. మీ అందరి సమక్షంలో తనకు చెప్తున్నాను. మీ అందరి సమక్షంలో క్షమించమని కోరుచున్నాను. ఎందుకంటే ఈ విషయం ముందుగా తల్లికి చెప్పాలి, నేను చెప్పలేదు, తట్టుకోలేదని. దయచేసి మీ వ్యక్తిగతంగా ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి. ప్లేట్లు వేశారు, ఒక ప్లేట్ వేశారు కాలుకి. అది మళ్ళీ 2 నెలల 15 రోజులు ఎక్కడికి కదలకూడదని చెప్పారు. ఏదేమైనప్పటికీ చిన్న గాయమే తగిలింది. అది నిజంగా వెనక భాగంలో తగిలింటే చాలా ఇబ్బంది అవునేమో. ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పిల్లలు ఉంటారు, స్లోగా వెళ్ళినా స్పీడ్గా వెళ్ళినా అది జరుగుతూ ఉంటాయి కనుక మీరు కూడా ఇంటికాడ పిల్లలకి చెప్పండి జాగ్రత్తగా వెళ్ళమని. అయితే నేను చాలా దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు పాస్టర్ గారు, అన్నగారు నాకు చాలా ఓదార్పునిచ్చారు. అయితే నేను ఒక ధైర్యంతో ఉన్నాను. ఏంటంటే బైబిల్లో మాట రాస్తుంది, శ్రమ దినమున నువ్వు కృంగిని ఏడల నువ్వు చేతగానోడు అవుతావని. ఆ వాక్యం నాకు జ్ఞాపకం వచ్చి ధైర్యంగా ఉన్నానండి. ఎందుచేతంటే 3 నెలలు అయిందని పనులు లేవు నాకు. ఎందుచేతంటే కంపెనీలో సెలెక్ట్ అయ్యాను, కానీ వాళ్ళు ఇంకా ఫోన్ చేయలేదు. దానికోసం వేచి చూస్తున్నాను. కుమారుడి కోసం, నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట కోరుకుంటున్నానండి. అలాగే మా తమ్ముడు ఒకరు రాజమండ్రిలో ఉంటాడండి. వాడు పరుపుని కంపెనీ, ఏసీడీసీ పరుపుల కంపెనీ పెట్టుకున్నాడు. దానికోసం కూడా ప్రార్థన చేయండి. బీరువాలు, సోఫాలు అన్నీ తయారు చేస్తాడు తమ్ముడు. మీకు ఎలా కావాలంటే అలా తయారు చేస్తారు. ఎవరికైనా కావాలంటే గ్రూపులో దైవజనులు పోస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మీకు ఎవరికైనా కావాలంటే మీకు అనుకున్న రేట్లో ఇస్తారని ప్రభు పేరట మనం చేస్తున్నానండి. ఈ రెండవ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయను కాక. హల్లెలూయా. ఇంకెవరు లేనట్టయితే ప్రార్థన అవస్థలు ఉన్నాయండి. నేను చదువుచుండగా మీరు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. ఎల్రోయి ప్రార్థన మందిరం అభివృద్ధి, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించండి. పండుగారి బటన్ వేలండి, కాల్ది గాయపడిందండి, స్వస్థత కొరకు ప్రార్థించండి. ఇప్పుడు చెప్పారు కదండి సింహం గారు, వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ అయ్యింది, దానికోసం కూడా ప్రార్థించండి స్వస్థత కొరకు. నాగలక్ష్మి గారు 24 hours నొప్పి ఆపరేషన్ చేయించుకున్నారండి. మరలా అది పేగు ఇన్ఫెక్షన్ అయ్యింది, స్వస్థత కొరకు ప్రార్థించండి. సుచిత్ర గారి కుమారుడు పండు అండి, బైక్ యాక్సిడెంట్ అయ్యింది, కాలుకి గాయమైంది, ప్రార్థించండి. చంద్ర గారికి షుగర్ ఎక్కువ అయ్యింది, కంట్రోల్లోకి వచ్చేటట్టు మీ అందరూ కూడా ప్రార్థించండి. నాగరాజు గారికి యాక్సిడెంట్ అయ్యిందండి, తలకి గాయమైంది, స్వస్థత కొరకు ప్రార్థించండి. డాక్టర్ మూర్తి గారు అమ్మగారు నిద్రించారు, కుటుంబం ఓదార్పు కొరకు ప్రార్థించండి.
శాంతి యేసురత్నం గారి నానమ్మ గారు నిద్రించారండి. ఓదార్పు కొరకు ప్రార్థించండి. అరబ్బీ ఇంట్లో పనిచేస్తున్న రాజు గారికి కరోనా పాజిటివ్ వచ్చిందండి. స్వస్థత కొరకు ప్రార్థించండి. వాక్య సందేశం యెహోషువ గారు. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, నీ మమతలానురాగం నా నోట స్తుతిగానం, నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారం. ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలులు, నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము, నేనెలా మరువనయ్యా నీవు చేసిన మేలులు, నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, అడుగడుగున అవమానమే మోయలేని భారమే, ప్రతి క్షణమున ఎడబాయక వెంట నిలిచే దైవమా, పరిచర్యే ప్రాణమై నడిపినావు ప్రగతిలో, సంఘక్షేమమే ఊపిరై నింపినావు మహిమతో. ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము, చెప్పట్లో నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము, నేనెలా మరువనయ్యా నీవు చేసిన మేలులు, నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులెత్తి ఒకసారి దేవుని కృతజ్ఞతాస్తుతులు నిండు హృదయంతో, మంచి మనస్సుతో, పూర్ణ హృదయంతో ఒక్కసారి చెల్లిందా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నిన్న వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గడిచిన వారి నుంచి వరకు మనల్ని, మన కుటుంబాల్ని ఆయన కృపాక్షేమాలతో ఆయన రెక్కల కింద భద్రపాటు చేసి, ఆయన ఎంతగానో మనల్ని, మన కుటుంబాల్ని కాచి కాపాడిన విధానం బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వరమై ఉన్నాం. ఎందుకు చెల్లించాలి కృతజ్ఞత స్తుతులు? ఎందుకు దేవుని మందిరంలో మనం ఆరాధించాలంటే కనుక అనుక్షణము కూడా ఏమీ ఖర్చు కాకోకుండా ఆయన ఊపిరినిచ్చి, ఆయన జీవవాయువును ఊదుతూ, అనుక్షణం మన దీపాన్ని వెలిగిస్తూ, ఆయన ఎంతగానో మనల్ని రక్షిస్తూ, మనల్ని జీవంగా ఉంచిన విధానం బట్టి ఎప్పటికీ శక్తిని తెచ్చుకొని నీకున్న ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి, సమస్యలను బట్టి, కుటుంబంలో ఉన్న ఇరుకులను బట్టి, అశాంతిని బట్టి బలహీనంగా ఉండకోకుండా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడు నూతన బలాన్నే పొందుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు ఎంతో కృప చూపుతూనే ఉన్నాడు. ఒక్కసారి లేచి నిలబడినట్లయితే డాక్టర్ మూర్తి గారు అమ్మగారు నిద్రించారు. ఆయన అయితే ఇండియా దేశం వెళ్ళారు. అలాగే శాంతి యేసురత్నం గారి యొక్క నానమ్మ గారు కూడా నిద్రించారు గడిచిన వారంలోనూ. ఒక్కసారి అందరూ లేచి నిలబడి వాళ్ళ కుటుంబం కోసం మౌనంగా ఉండి మీ హృదయాల్లో ప్రార్థించాలని, వాళ్ళ కుటుంబ ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు మీరు అందరూ ప్రార్థించండి హృదయంలోనూ. ఒక్క నిమిషం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మల్ని కన్నవాడా, పోషిస్తున్నవాడా, ఇదిగో తండ్రి, మరణము చూడని నరుడు ఎవడు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును నాయనా, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు ప్రభా. మా పితరులందరూ కూడా నీ యొద్దకు చేరారు తండ్రి.
ఇదిగోనైనా మూర్తి గారి యొక్క అమ్మగారు, అలాగే శాంతి యేసురత్నం గారి యొక్క నానమ్మ గారు గడిచిన దినాల్లో నిద్రించారు ప్రభా. వాళ్ళ కుటుంబంలో ఏ యొక్క లోటు అయితే ఉందో, ఏదైతే అక్కడ సమస్య ఉందో, ఏదైతే వాళ్ళ ద్వారా దేవా పూర్తి అవ్వందుందో ప్రభా, ఆ కుటుంబానికి నీ చేతితో దేవా నీవు ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి ఆదరణని, ప్రతి అవసరతని, ప్రతి ఒక్క ఓదార్పుని, వాళ్ళ కన్నీటిని, దుఃఖాన్ని తీసివేసి ప్రభా వాళ్ళు బలపరిచి మీరు నడిపించి వాళ్ళ కుటుంబానికి మీరే ఆధారంగా ఉండి నడిపించమని, సమస్త కార్యాల్లో తోడైండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధి యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చాలండి, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమగల నిన్న నేడు ఏకరీతికున్న దేవా, ఇదిగో గడిచిన వారమంతా మాతో ఉండి లోకంలో మేము పడిపోకుండా ప్రభా నీ వాక్యం ద్వారా, నీ జీవం గల మాట ద్వారా మమ్మల్ని బలపరిచి నాయన ఇదిగో నీ సన్నిధికి తోడుకొచ్చాం. ఈ దినాన్ని ఎంతమంది అయితే కూర్చున్నారు ప్రభా, నీ జీవం గల మాటలు వారు వినిచుండగా తండ్రి బిడ్డల హృదయాలను తృప్తిపరచండి ప్రభా, బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. వాళ్ళ హృదయాలు నీకు ఇంకా దగ్గరగా అవ్వటానికి సహాయం దయచే ప్రభా. నీవు మాట్లాడుతుండగా ప్రభా నీ మాటలు విని వాళ్ళ హృదయాలు నీకు అప్పగించుకుని తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను నాకును మా అందరికి దయచే ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో మాట్లాడండి, నీ కృపలో వర్ధిల్లింప చేయి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నీ కృప కనికరంతో బలపరిచినైనా దేవా నీ మార్గంలో జీవించే కృపను అనుగ్రహించి, నిన్నునైనా ఘనపరిచే కృపను మాకు అనుగ్రహించి, నీ పనులు చేయటానికి, నీ యాజకత్వంలో నీలో నిలవటానికి ప్రతి బిడ్డకు కూడానైనా మంచి ఆత్మీయమైన మనసును దయచేసి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాట్లాడి స్థిరపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అనేక సమయాల్లో మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగంటే మనం ఏదన్నా బలహీనం అయిపోతున్నప్పుడు, ఏదన్నా మనం దిగజారిపోతున్నప్పుడు, ఏదన్నా నేను చెయ్యలేని పనిని చేయగలిగిన పనిని చెయ్యలేను అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. వాక్యమే మనకు బలం ఇచ్చేది, వాక్యమే మనల్ని బలపరిచేది, వాక్యమే మనల్ని నిలబెట్టేది, వాక్యమే మనల్ని ముందుకు నడిపించేది. వాక్యం మాట వినుకోకుండా మనుషుల మాట వింటే నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఏ విషయంలోనూ తల ఎత్తుకుని నువ్వు జీవించలేవు. ఏ విషయంలోనూ కూడా ధైర్యం కలిగి నువ్వు ముందుకు పరిచర్యలో వెళ్ళలేవు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వే పని చేయాలన్నా కానీ దేవుని యొక్క శక్తిని నీకు ఉండాలి, దేవుని యొక్క కృప నీకు ఉండాలి, దేవుని మహిమ నీపై ఉండాలి, దేవుడు చెయ్యి పట్టుకి నిన్ను నడిపించాలి. ఒక పనిలోకి, యాజకత్వం పనిలోకి, లేకుంటే దేవుణ్ణి గణపరిచే పనిలోకి, దేవుని సన్నిధిలో నువ్వు పనులు చేయటానికి ఏదన్నా నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే కనుక నిన్ను దేవుడు మొట్టమొదట ఎన్నుకోవాలి, నిన్ను నిలవబెట్టాలి, నిన్ను బలపరచాలి, నీతో మాట్లాడాలి, నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆయన మార్గంలో నిలవబెట్టడానికి ఆయనకి ఇష్టలుగా నీలో నీ కుటుంబంలో ఎవరో ఒకరు జీవిస్తూ ఉంటే ఆయనని హెచ్చించేటట్లు, ఆయనకి కీర్తి తెచ్చేటట్లు, ఆయనకు భయపడేటట్లు, ఆయనకు మహిమ తెచ్చేటట్లు, ఆయన నామాన్ని గణపరిచేటట్లు నీ కుటుంబంలో ఎవరో ఒకరు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు అంటున్నాడు, మిమ్మల్ని కూడా నేను గణపరుస్తాను. నువ్వు ఎలాగైతే దేవుని మందిరంలో నిలబడతావో నాతోటి, నీ కుటుంబంలో ఒక్కరుండే చాలు నేను నిన్ను గణపరిచేటట్లు, నీ కుటుంబం హెచ్చింపబడేటట్లు, నీ కుటుంబం ముందుకు వెళ్ళేటట్లు, నీ కుటుంబం ప్రతి విషయంలో ఫలించేటట్లు నేను చేస్తానని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే సమూయేలుతోటి, ఇదిగో నన్ను గణపరచు వారిని ఏం చేస్తానంటాడు, నిన్ను కూడా గణపరుస్తాను. అలాగే నన్ను తృణీకరించు వారిని నేను కూడా తృణీకరించేస్తాను. అయితే నేను యాజకత్వంలో ఉన్నాను, నువ్వు యాజకత్వంలో ఉన్నావు, నువ్వు దేవుని వారసుడిగా ఉన్నావు, దేవుని పిల్లలుగా నువ్వు ఉన్నావు, దేవుని కుటుంబంగా నువ్వు ఉన్నావు, దేవుని కుమారుడిగా నువ్వు స్వీకరించి కుమార్తెగా, కుమారుడిగా, ఒక కుటుంబంగా నా ఇంటి వారు దేవుణ్ణే సేవిస్తున్నాము, నా కుటుంబం దేవునిలో ఉంది అని చెప్పుకుంటున్న మనల్ని మనం ఒక్కవేళ నువ్వు తృణీకరించడానికి వెళ్తున్నావు అనుకో, ఈ వారం నాకు చర్చ వద్దులే,
ఈ వారం ఈ పని వద్దులే, నేను ఇది దేవుడికి చేస్తానని నేను అనుకున్నాను, ఇది తర్వాత చేద్దాంలే, లేదంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళటానికి కొంతమందిని తీసుకువెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇది తర్వాత చేద్దాంలే, నాకు కలిసి వచ్చేది ఏముంది అని నువ్వు కొంచెం తృణీకరించేటట్లు వెనక్కి వెళ్తున్నావు అనుకో, దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను ఎవరైతే విరవాలని చూస్తారో, పడవేయాలని చూస్తారో, మందిరాన్ని పాడు చేయాలని చూస్తారో, లేదంటే నా పనికి హాని కలిగించాలని చూస్తారో, నాలో ఏదన్నా ఫలించేది తీసివేయాలని చూస్తారో, వారిని కూడా నేను కూడా విరిచేస్తాను, వాళ్ళు కూడా కూలగొట్టేస్తాను, వాళ్ళు కూడా పడగొట్టేస్తాను, వాళ్ళు కూడా ఫలింప చేయకోకుండా, చిగురింప చేయకోకుండా, కింద నీరు లేకుండా చేసేస్తాను. ఎవరు తృణీకరించడానికి మొదలు పెడతారో వాళ్ళు తృణీకరిచేస్తాను. నాకు వాక్యం అవసరం లేదులే, నాకు ప్రార్థన అవసరం లేదులే, నేను దేవుని మందిరానికి వెళ్ళాలని అవసరం లేదులే అనుకుంటే కనుక నిన్ను కూడా దేవుడు అదే రీతిగా దూరపరిచేసి భ్రష్టాత్మకు అప్పగించేస్తాడంట. అయితే నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానన్నాడు. అనేక మంది భక్తులు పాడుతుంటారు, ఆయన కార్యాలు ఎప్పుడు ఘనమైనవే. కాబట్టి ఘనత ఎవరికి కావాలంటే కనుక, గనుడు ఎవరు అంటే దేవుడు. అదే ఘనత దేవుడు నీకు ఇచ్చాడు. గనురాలని నేను అనుకుంటే నువ్వు గనురాలువే, నేను ఘనహీనురాలని అనుకుంటే నీ కుటుంబంలోనే ఘనహీనురాలు, నీ భర్తకి ఘనహీనురాలు, నీ పిల్లలకి ఘనహీనురాలు, లోకంలో నీ సమాజానికి ఘనహీనురాలు, ఉద్యోగం చేసేవారు బలహీనురాలు, ఎందుకు పనికిరావు. నేను గనుడను అనుకుంటే నువ్వు గనుడివే, నేను గనుడను కాదు నన్ను నువ్వు హీనపరుచుకుంటే నువ్వు ఘనహీనతకే వెళ్ళిపోతూ ఉంటావు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నన్ను ఎవరైతే ఘనపరచాలనుకుంటారో నేను ఘనపరుస్తాను. ఘనత మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక దేవుని వాక్కు ద్వారా ఆయనకి ఇష్టమైనట్లుగా దేవుడు మాట్లాడి అద్భుతాలు చేశాడు, సృష్టిని చేశాడు. ఆయనంట వాక్కుతోనే ఘనత తెచ్చాడంటే ఈ లోకానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాటతో ఘనత ఉంది అంటే, దేవుని వాక్కుతోనే ఘనత ఉందంటే నీ మాట వల్ల ఘనత రాదంటే అదే మాట నీకు ఇచ్చాడంట. ఆయన నోటిని నీ నోటిని ఆయన నోటిగా చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన శరీరాన్ని నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన హృదయాన్ని నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన జీవాన్ని నీకు ఇచ్చాడు. ఆయన రూపాన్ని నీకు ఇచ్చాడు. ఇన్నిచ్చిన వాడు ఆయన అంటున్నాడు, ఘనత ఆయన వాక్కు ద్వారా ఘనకార్యాలు ఎన్నో జరిగించిన యెహోవా దేవుడు ఈరోజు నిన్ను అంటున్నాడు, నీవు ఇష్టపడితే కనుక నీ నోటిని కూడా నేను ఘనపరుస్తాను, నీ జీవితాన్ని నేను ఘనపరుస్తాను. ఘనత ఎలాగొస్తుంది అంటే కనుక, దావీదును మనం జాగ్రత్తగా చూస్తే దావీదు ఘనహీనుడే, ఎందుకు పనికిరాని వాడే. ఎడారులో తిరుగుతూ వర్షంలోనో ఎండలోనో ధూళిలోనో ఆ ఎడారులో లోయల్లోనో ఆహారం లేక నీళ్లు లేక ఇష్టానుసారమంగా ఆయన వీధులలో తిరుగుతున్నప్పుడు, ఎవరు లేని ప్రాంతంలో వెళుతున్నప్పుడు దావీదు దేవుణ్ణే చూస్తూ ఉన్నాడు, దేవుణ్ణే ఘనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వాడిని తీసుకొచ్చి గనుడుగా నిలబెట్టేశాడు, రాజుగా నిలబెట్టేశాడు, అనేక మందికి ఆధారశీలిగా నిలబెట్టేశాడు. అంటే ఈరోజు నువ్వు ఆలోచిస్తుంటే కనుక, నేను ఎందుకు పనికిరాను అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఘనత నీకు ఇస్తాను. ఘనత ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అనేక మంది భక్తులు అంటారు, యెహోవా నుండి కృపయు ఘనతను నీకు అనుగ్రహిస్తాను, యెహోవా నుండి ఐశ్వర్యాన్ని ఘనతను నీకు సమృద్ధిని నేను అనుగ్రహిస్తాను అని వాక్యం సెలవిస్తుంది. ఘనత ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక, నీ మాట ద్వారా కూడా ఘనమైన కార్యాలు చేయొచ్చు. నీవు చేసే ప్రతి పనిలోనూ ఘనమైన కార్యాలు చేయొచ్చు. దేవుడు ఘనత ఎక్కడి నుంచి ఇచ్చాడంటే, వాక్కు ద్వారా ఆయన ఘనమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. అందుకే భక్తుడు అంటాడు, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. ఎన్ని కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన, ఎన్నో కార్యాలు ఊహించుకుంటూ ఉంటే. ఇటువంటి ఘనతనిచ్చిన తర్వాత మనుషులు ఘనపరచాలి అని ఆశపడుతూ ఉంటాం మనం. నాకు ఏదో సన్మానం చేయాలి, లేకుంటే బొకేలు ఇవ్వాలి, దండలు ఇవ్వాలి, ఎన్నో కార్యాలు చేయాలి, ఈ మనిషి నన్ను పొగడాలి అని ఆశపడుతూ ఉంటావు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు ప్రేమ అనురాగాల్లో నువ్వు ఎప్పుడు అనురాగం చూపుతూ ప్రేమ చూపించు. ఘనత విషయంలో ఒకరికి ఒకరు ఘనపరుచుకోండి, ఒకరికంటే ఒకరు ఘనహీనుడిగా చేసుకోకండి. సహోదరుల్లో కానీ ఒకరి నుంచి ఒకరు ఘనపరుచుకుంటూ ఉంటాడు అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఘనత కొద్ది కాలం మాత్రం ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే, సొలొమోను ఏమీ కోరుకోలేదు. ఏమైనా కోరుకున్నాడా? ఐశ్వర్యాన్ని కోరుకున్నాడా? ఘనతను కోరుకున్నాడా? కీర్తిని కోరుకున్నాడా? హోదాను కోరుకున్నాడా? రాజుగా అవ్వాలనుకున్నాడా? ఏమీ కోరుకోలేదని. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఘనత? ఎక్కడి నుంచి వచ్చింది కీర్తి? ఎక్కడి నుంచి వచ్చింది ఐశ్వర్యం? అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వేమీ కోరుకోలేదని కనుక సొలొమోను, నీకు దానితో పాటు జ్ఞానాన్ని
ఘనతని, ఐశ్వర్యాన్ని నీకు నేను ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టంగా కనుక మనం ఉంటే నీకు ఘనత తప్పుకోకుండా దేవుడు ఇస్తానంటున్నాడు. అందుకనే చాలామంది లోకంలో చేసే పనులు ఏంటంటే ధనం ఇచ్చి నన్ను సన్మానించండి, ధనం ఇచ్చి బొకేలు కొనుక్కురండి, ధనం ఇచ్చి సాలువాలు తీసుకురండి అని చాలామంది ఇవన్నీ వారు ధనంతోనే ఘనత కావాలి కాబట్టి ఘనపరుచుకుంటూ సన్మానాలు చేసుకుంటూ ఏదో మనుషులు ఘనతను కోరుకుంటూ లోకం వెళ్ళిపోతుంది ఈ రోజుల్లో. ఏమి కావాలి ఈ రోజుల్లో అంటే లోకంలో పేరు కావాలి, లోకంలో ఘనత కావాలి, లోకంలో ఐశ్వర్యం కావాలి, ఇదే కావాలనుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఘనత ఆయనకే ప్రభు, మహిమ ఆయనకే, స్తుతులు ఆయనకే, కృతజ్ఞతలు ఆయనకే. ఇవన్నీ నువ్వు ఇస్తా ఉంటే ఆయన ఘనత నీ మీదకి దిగి వస్తా. చెప్పలు కూడా దేవుని బంధ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నన్ను ఘనపరిచి వారిని నేను ఘనపరుస్తూనే ఉంటాను. ఘనత దేవుని వాక్కు ద్వారా ఘనమైన కార్యాలు చేశాడు. నీ నోటిని కూడా దేవుని నోటిగా చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. నీ మాటతో కూడా నువ్వు ఘనమైన కార్యాలు చేయగలదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఘనత దేవుని వల్ల కలగాలి ఈరోజు. అంటే మనం మనుషులకు చేసే ఘనత కోసం మీరు ఎదురు చూడకండి. ఎందుకంటే దేవుడే నిన్ను ఘనపరచాలని ఆశపడు. ఎందుకు వాక్యం సెలవిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు వారు గాడిదని ఎక్కి వస్తూ ఉంటే కనుక అప్పుడు అందరూ కూడా ఓసన్న జయం, ఓసన్న జయం, జయము నీకని చెప్పి కేకలు వేసి ఆర్భాటాలు చేసి ఎంతో ఆహ్వానించి వెల్కమ్ పలికి వారిని వీధుల్లో కూడా ఎంతో ఘనపరుస్తారు. అయితే ఆ ఘనపరిచిన వారే ఏం చేస్తారంటే తర్వాత ఈయన్ని సిలువ వేసేయండి, ఈయన మంచివాడు కాదు, ఈయన సిలువ వేసేయండి, మాకు బరబ్బాయే కావాలి, కానీ మంచివాడు మాకు అవసరం లేదు. ఘనపరిచినటువంటి నోరులే ఘనహీనుడిగా చేశాయి. ఆయన్నే మరణానికి అప్పగించడానికి అదే నోరు ఆయన్ని అప్పగించడానికి సిద్ధపడ్డాయి. ఈరోజు లోకంలో కూడా నువ్వేదో అనుకుంటున్నావు, నిన్ను పల్లకి ఎక్కి ఊరేగించినా లేదంటే నీకు ఎన్నో ఒక హోదాల్లో పెట్టి ఘనపరుస్తూ ఉన్నా, కీర్తి తెస్తూ ఉన్నా, నువ్వెన్నో అధికారాల్లో ఉన్నా ఒక దినాన్ని మనిషి ఏం చేస్తాడంటే నిన్ను మరణానికి అప్పగించేస్తాడు, ఘనహీనుడిగా చేసేస్తాడు, ఎందుకు పనికిరానివాడుగా చేసేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఈ రోజుని, సొలొమోనుని ఘనపరిచిన దేవుడు, సొలొమోనుని హెచ్చించిన దేవుడు, ఘనత దేవుని వల్ల మాత్రమే రావాలి, నాకు పేరు దేవునిలో నుంచి మాత్రమే రావాలి, దేవుడు మాత్రమే నన్ను హెచ్చించాలని నువ్వు ఎప్పటికీ ఆశపడుతూ ఉండాలి. అందుకనే దేవుడు అంటూ ఉంటాడు, నీవు ఐశ్వర్యమైనను ఘనతనైనా నువ్వు కోరుకోలేదు సొలొమోను, కాబట్టి నిన్ను నేను ఘనపరుస్తున్నాను. చెప్పలు కూడా దేవుని వద్ద, హల్లెలూయా. దేవుని చేత ఘనపరచబడాలి. కాబట్టి ఐశ్వర్యము, ఘనత, నీకు సమృద్ధి లేకుంటే నీకు ఫలించటము, అభివృద్ధి పొందటము, కుటుంబం ఆశీర్వదించబడటము, నువ్వు పొలాలు కొనుక్కోవటం, బిడ్డలను కనుక్కోవటం, సమస్తము కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కనుక దేవుడు ఇవ్వందే ఏది పొందుకోలేవు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నీవు కష్టపడినదెల్లా, నువ్వు ఆశించిందెల్లా ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? పరులు పారైపోతుంది. కాబట్టి వాక్యం అంట ఉన్నది, ఆయన ఒకరిని హెచ్చిస్తూ ఉంటాడంట, ఒకరిని తగ్గిస్తూ ఉంటాడు. అందుకే అనేక విషయాలు మనం అనుకుంటూ ఉంటాం, నేను కష్టపడుతున్నాను కదా, మంచి జ్ఞానం ఉంది కదా, తెలివైనను కదా, ఏంటి నేను సంపాదించేదంతా చిల్లు గవలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది, అనేక మంది ఐశ్వర్యవంతులు అయిపోతున్నారని ఆలోచిస్తుంటే మనం కొంతమందిని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు, కొంతమందిని తగ్గించేస్తూ ఉంటాడు, బేదలుగా ఉంచేస్తూ ఉంటాడు. వీటిల్లో కూడా నువ్వు ఘనమైనది ఏది అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు అనుకుంటూ ఉంటావు ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యమే ఘనమైనది, ఈ లోకంలో ఉన్న ఆస్తులే ఘనమైనవి, ఈ లోకంలో ఉన్న పేరే ఘనమైనది, ఈ లోకంలో ఉన్న హోదా, అధికారం ఇవే ఘనమైనవి అని ఆలోచించుకుంటూ బలహీనుడు అయిపోతూ ఉంటావు, ఘనహీనుడిగా నువ్వు కిందకు వెళ్ళిపోతూ ఉంటావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, చాలామంది గనుడుగా కనిపించాలని సూట్లు వేసుకుంటూ ఉంటారు, ఎంతో మేకప్ అవుతూ ఉంటారు. కొంతమంది ఉన్నారంటే ఎంతో హైట్గా కనిపించాలని కొంచెం వేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది చాలా రంగులు రావాలని ఏవేవో పోస్తూ ఉంటారు. ఇలాగ ఎందుకు చేస్తూ ఉంటారంటే నేను అందంగా ఉండాలి, నాకు పేరు రావాలి, నేను చాలా ఎత్తుగా ఉండాలి, నేను చాలా బాగా కనిపించాలి, నేను చాలా రంగులో ఉండాలి, చాలా హోదాలో ఉండాలి, చాలా ఎంత హీనమైన పని చేసినా పర్లేదు, ఎటువంటి పని చేసినా పర్లేదు, కానీ నేను ధనవంతుడిని అనిపించుకోవాలి, నాకు ఘనత కావాలి, నేను అందరికన్నా పైన ఉండాలి అని ఆశపడుతూ ఉంటాం. తప్పు లేదు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే హెచ్చించేవాడు ఆయన, తగ్గించేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ప్రమోషన్ల కోసం ఆశపడుతూ ఉంటాం, కానీ ప్రమోషన్ కూడా ఇచ్చేది ఆయనే. మనం యాకోబులాగా అడ్డదారులు తొక్కి ఏదో ప్రమోషన్ల కోసం, ఆశీర్వాదాల కోసం అడ్డదారులు ఇట్టి పరిగెడుతూ ఉంటాం. కానీ యోసేపులాగా నిలవబడి వినయం మనసు కలిగి, స్థిరమైన బుద్ధి కలిగి, మంచి భయభక్తులు కలిగి, దేవుని యొద్దకు చూస్తూ మన వినయ మనసుతో కనుక ఉంటే తప్పకోకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చిస్తూ ఉంటాడు. ఎవరైతే వినయ మనసు కలిగి ఉంటారో, దీన మనసు కలిగి ఉంటారో వారి యొద్ద దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మనసు మనకు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టే ఘనత రావాలంటే నువ్వేం చేయాలి? ఘనత దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ ఘనత కూడా మనం దేవుని వలన మాత్రమే కలుగుతుంది. అయితే ఇప్పుడు ఘనత రావాలంటే మనం ఏం చేయాలి? ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం కదా, పేరు రావాలని, ధనం రావాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. మా ఇంటి పేరు పైన ఉండాలి, నా పేరు పైన ఉండాలి, లేదంటే నా గ్రామంలో నేనే ఘనత కలిగిన వాడుగా ఉండాలి, పేపర్లో నా పేరు ఉండాలి, లేకుంటే ఒక అధికారిగా నేను ఉండాలి, రాజకీయంలో నేను ఉండాలి అని ఎంతో ఆశపడుతున్నా కదా. కానీ ఎక్కడున్నా సరే, ఏ రంగంలో ఉన్నా సరే, నీకు ఘనత రావాలంటే బైబిలే ఆధారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎవరైతే పట్టుకుంటారో, బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, బైబిల్ గ్రంథంలో చెప్పిన సత్యమైన మాట ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళందరూ కూడా లోకములో ఉన్నవారైనా బైబిల్ చదివారు, అధికారులైనా బైబిల్ ప్రకారం నడుస్తున్నారు, లోకములో ఏ రాజకీయం చేస్తున్నవారైనా సరే బైబిల్ గ్రంథం ప్రకారం నడుస్తూ వాళ్ళు ఘనత కలిగిన వారుగా ఈరోజు భూమి మీద నివసిస్తున్నారు. కాబట్టి నీకు ఘనత కావాలా? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, సామెతల గ్రంథం 20 అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఘనత కలిగి నువ్వు జీవించాలంటే ఒకదానికి నువ్వు దూరంగా ఉండాలి. మొదట కలహమునకు దేవునికి స్తోత్రాలే లేయ. ఒక్కసారి ఇలా చూద్దాం. కలహము అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నలుగురు ఇక్కడ కొట్టుకుంటుంటే బయట అందరం వెళ్ళిపోయి చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే లోకంలో అల్లరి జరుగుతుంటే మనుషులకి సందడిగా ఉంటుంది. కాబట్టి కలహముకు దగ్గరగా ఉంటే మనిషికి ఆనందంగా ఉంటుంది. కలహము అనేసరికి కొంతమంది ఏమవుతారు తెలుసా? నడను వెళ్దాం, నేను కలహపడతాను, నేను దెబ్బలాడతాను, నేను పోట్లాడతాను అంటారు. కలహము అనేసరికి భార్యాభర్తల మధ్యలో, అన్నతమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, స్నేహితుల మధ్యలో, సహవాసాల మధ్యలో కలహం జరుగుతూ ఉంటుంది. ఈ కలహంకి నువ్వు ఎప్పుడైతే ముందుంటావో, నీ నోరు ఎప్పుడైతే ముందుంటుందో, నీ అడుగు ఎప్పుడైతే ముందుంటుందో, నీ చెయ్యి ఎప్పుడైతే ముందుంటుందో, నీ తల ఎత్తుకుని ఎప్పుడైతే ముందుకు వెళ్తావో బైబిల్ సెలవిస్తుంది, నువ్వు అధికారివైనా, విశ్వాసివైనా, స్నేహితుడివైనా, భార్యవైనా, భర్తవైనా ఏమైపోతుందో తెలుసా? నీ భర్త బయట నిలబడి ఉంటే అందరిలోనూ నువ్వు వెళ్ళి ఒక మాట, ఘనహీనమైన మాట అంటే కనుక ఏమవుతుందంటే, కలహము ఏం చేసింది? నిన్ను ఘనపరిచేవాడిగా చేయలేదు. నీ భర్త ఘనహీనుడయ్యాడు, నీ కుటుంబం కూడా ఘనహీనమైపోయింది. కాబట్టి ఎంత కలహానికి నువ్వు దూరంగా ఉంటావో అప్పుడు ఏమొస్తుంది? మనకి ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది అంటాడు 27 అధ్యాయం 18వ వచనంలోను, యజమానిని మన్నించువాడు, యజమాను ఏమన్నా సరే, యజమాని ఇచ్చిన ఆర్డర్ని, యజమాని వేసినటువంటి మాటకి లోబడిన వాడు ఘనత నొందుతానంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ఇక్కడ యజమానులు ఉన్నారు, అందరికీ యజమానురాళ్ళు ఉన్నారు. అయితే కొన్నిసార్లు మనం ఎదిరిస్తూ ఉంటాం. ఎదిరించినప్పుడు మనకేమవుతుందంటే మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నెలాఖరికి జీతం ఇస్తుంది కదా, నెలాఖరికి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు కదా, దానికోసం మరలా ఏమైనా కట్ చేస్తారా, లేకుంటే మనల్ని పనిలోని తీసేస్తారా? నేను మా మేడంని ఇలాగ అన్నాను కదా, మా యజమానుడు అంటే ఇంట్లో భర్తని ఇలాగ అన్నాను కదా, సాయంత్రం ఏమవుతుందా అని మనసులో ఒక ఆందోళన ఉంటుంది. పైకి మాత్రం నేను ఎదిరించాను కదని ధైర్యంగా తిరుగుతావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు ఇవ్వందే అధికారం ఎవరికి రాదంట. ఆ మాట చూద్దామా? రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 1వ వచనం అంటాడు, యజమానుడికి నువ్వు ఎందుకు మన్నించాలి, యజమానుడికి ఎందుకు లోబడి ఉండాలి, యజమానురాలి మాట ఎందుకు వినాలంటే, రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఇలా చూద్దాం. ఎవరైనా సరే లోబడి ఎవరికి ఉండాలి చెప్పాలి మీరే? అధికారికి లోబడి ఉండాలి. అధికారు మందు కొట్టువాడై ఉంటాడు, లేదంటే కలహపడేవాడై ఉంటాడు, బూతులు మాట్లాడేవాడై ఉంటాడు, లేదంటే లోకంలో జోదగాడై ఉంటాడు.
అధికారురాలైనా చెడ్డ అలవాట్లు ఉంటాయి, అధికారుడైనా చెడ్డ అలవాట్లు ఉంటాయి. ఇన్ని అలవాట్లు ఉన్నప్పుడు కూడా నేను ఎందుకు లోబడి ఉండాలని ఒక విశ్వాసం అడిగాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఒకసారి ఆలోచిస్తూ ఉంటే, అధికారం అన్నది దేవుడు ఇవ్వకోకుండా ఎవరో పొందుకోలేరు. అడు మూర్ఖుడైనా, దుర్మార్గుడైనా, దుష్టుడైనా. ఎన్నో విషయాల్లో మీరు కూడా గమనించండి. ఎన్నో పరిపాలనలో, ఎన్నో సభల్లో, ఎన్నో ఒక హోదాల్లో కొన్ని అధ్యక్షులుగా కానీ, యాజకులుగా కానీ, పాస్టర్లుగా కానీ, దైవజనులుగా కానీ, లేదంటే నడిపించేవారిగా కానీ కొన్ని హోదాల్లో కొంతమంది నిలబడుతుంటారు. వాళ్ళ ప్రవర్తన చూస్తే వేరుగా ఉంటుంది, నిలబడే పొజిషన్ చూస్తే వేరుగా ఉంటుంది. ఎందుకు నిలబెట్టాడు దేవుడు అని చాలామంది హృదయాల్లో ఉంటాయి. కానీ మనం అందరం కింద కూర్చుని ఉంటాం, ఆయన మాత్రమే నిలబడతాడు. ఎందుకనంటే ఆయన్ను చూసి మీరు నేర్చుకోవాలన్నా, మిమ్మల్ని చూసి ఆయన నేర్చుకోవాలనో దేవుడు మహాజ్ఞాని కాబట్టి ఆయన నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎవరంటే కూర్చుని మాటలు వింటున్న మనం బుద్ధి తెచ్చుకోవాలి. నిలబడి మాట్లాడుతున్న అతను నాకు ఇది చాలునా, ఇది హోదా నాకు తగునా, మాట్లాడటానికి తగునని ఆయన జ్ఞానం తెచ్చుకోవాలి. కాబట్టే దేవుడు మహాజ్ఞాని కాబట్టి, అదే వాక్యం రెండంచుల ఖడ్గం కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఘనత కలిగినటువంటి ఘనహీనులు కూడా ఘనంగా చేస్తాడు, ఘనహీనులను కూడా ఘనపరుస్తాడు. అందుకే వాక్యం అంటూ ఉంటుంది. మూడవది వినయ మనస్కుడు అంట. సామెతల గ్రంథం 29 అధ్యాయము 23 వచనం. సామెతల గ్రంథము 29 అధ్యాయము 23 వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఎంత గర్వపడతావో, ఎంత కలహపడతావో, ఎంత మచ్చర పడతావో, ఎంత కలహాలు పడతావో, ఎన్ని దెబ్బలాట్లకి వెళ్తావో, ఎంత నోరేసుకుని పడిపోతావో, ఎంత దుర్భాషలతో మాట్లాడతావో, అంత గర్వం నీకుంది కాబట్టే, అంత పగ నీకుంది కాబట్టే, అంత ద్వేషం నీకుంది కాబట్టే మీరు ఏమవుతారంటే నాశనానికి దారి తీస్తుంది. వినయ మనసుకు కలిగి నువ్వు నిలబడితే, వినయము కలిగిన ప్రవర్తన నువ్వు ప్రవర్తిస్తే కనుక, యోసేపును చూడండి ఎంతో వినయంతో నిలబడ్డాడు. దావీదును చూడండి ఎన్ని ఆపదలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా హృదయంలో పెట్టుకుని దేవుణ్ణి మాత్రమే చూస్తూ వెళ్ళిపోయాడు. అంత ఎందుకు యేసుక్రీస్తుని చూడండి, లోకమంతా వెలివేస్తున్నా కానీ ఆయన దీన మనసు మాత్రం విడిచిపెట్టలేదు. ఆలోచించండి, వినయ మనస్కుడు ఏమవుతుందంటే ఘనత కలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో ఎవరు అవమానించారని, నిందలేశారని, దూషించారని, నన్ను ఎందుకు అన్నారు అని నువ్వు ఎగిసెగిసి పడి కంటే ప్రార్థన చేసుకుని నువ్వు చేయనప్పుడు, చేస్తే దేవుడిని అడుగు క్షమాపణ, మరొకసారి చేయను ప్రభా, ఈ నింద నాకు వచ్చింది, మరొకసారి ఈ మాట మాట్లాడిన ప్రభా, ఈ మాట నాకు వచ్చింది, ఈ చెడ్డ పనిలోకి నేను వెళ్ళను ప్రభా, ఈ కలహంలోకి నేను వెళ్ళను ప్రభా, క్షమించు, ఈరోజే ఇది నాకు సమాప్తి అయిపోవాలి, సమాధి చేయబడాలి అని ప్రార్థించుకో. చెయ్యినట్లయితే నువ్వు దేవుని ప్రార్థించు. ప్రభా, అన్నీ చూచున్న దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు, గనుడుగా ఎంచేవాడు నీవు, ఘనహీరులాగా చేసేవాడు నీవు, నీ చేతిలో ఉన్నాను ప్రభా, నువ్వే నన్ను మలుచుకొని ప్రార్థన చెయ్యి, సరిపోతుంది, దేవుడే చూసుకుంటాడని. నేను అందుకే అంటున్నాడు ఇక్కడ, వినయ మనస్కుడు అంటే యేసుక్రీస్తుని చూడండి, దావీదుని చూడండి, యోసేపుని చూడండి, ఎంతో తగ్గింపుతో ముందుకు సాగిపోతూ దేవుని యందు ఘనత కలిగిన వారుగా, రాజ్యాలు పరిపాలించిన వారుగా, అనేక కుటుంబాలకు ఆధారంగా నిలిచినటువంటి గొప్ప వీరులుగా ఉన్నారు, ఘనత కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ఒక స్త్రీ ఉంటుంది సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 16వ వచనంలోను, 11వ అధ్యాయం 16వ వచనం. చాలండి. నెనురు గల స్త్రీ ఘనత నొందును. అయితే ముసుగు వేసుకున్న స్త్రీ చెప్పాలి మీరు, ఘనత పొందుతుందా, ఘనత పొందుతా చెప్పాలమ్మా. ముసుగు వేసుకున్న స్త్రీ ఘనత నొందుతుంది. పాటలు పాడే స్త్రీ, ప్రార్థన చేసే స్త్రీ చెప్పాలి మీరే. కుటుంబానికి పిల్లల్ని చాలా భయభక్తుల్లో నడిపించే స్త్రీ ఘనత నొందుతుంది కదా. మంచి నెనరు గల స్త్రీ అంటే మంచి మనసుండి, నెమ్మది కలిగి, ఏ మాట మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచించి, వెనక్కి వెళుతూ ఆలోచిస్తూ, నెమ్మది కలిగి, కుటుంబాన్ని హత్తుకొని కుటుంబంతో నడుస్తూ, మృదువైన హృదయం కలిగి, మంచి మనసు కలిగి, అలాగే గౌరవ సంప్రదాయాలతో గౌరవం కలిగి, ఎంతటి వారినైనా సరే, ఎంత దుర్మార్గులైనా సరే గౌరవించుకుంటూ, ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నిలబడుతూ, ఆమె అంటుంది నాకు గొప్ప సంపద ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ ఆమె మృదువైన హృదయాన్ని మార్చుకోలేదు.
గొప్ప ధనం వచ్చే అవకాశం ఉంది, కానీ మృదువైన హృదయాన్ని మార్చుకోలేదు. గొప్ప అవకాశాలు ఎన్నెన్నో ఉన్నాయి, హోదాకు వెళ్ళేటి రాజకీయాల్లో మనకు హోదా వచ్చేది, లోకంలో ఎన్నో పదవులు వచ్చాయి, లేదంటే కుటుంబానికి ఒక ఆధారంగా చూపించేయి ఎన్నో ముందున్నప్పటికీ ఆ మంట మృదువైన హృదయాన్ని విడవకోకుండా, స్థిరమైనటువంటి మనసును చెరుపుకోకుండా స్థిరమైనగా నిలబడి ఆమె ఏమంటుందో తెలుసా? ఒక మాటను చదువుకుని ఆమె నిలవబడిపోయి ఉంటుంది. 21వ అధ్యాయం సామెతలు 1వ వచనంలో ఆ మాటను చదువుకొని ఆమె ఆగిపోయిందేమో అనుకున్నాను నేను. ఎందుకనంటే ఎంత మృదువు హృదయం, గౌరవించే సంపదలు, గౌరవించే సంప్రదాయంతో నిలవబడిపోయింది ఆమె. చెప్పండి, చదవమ్మ. 22వ అధ్యాయం 1వ వచనం. చాలండి, దేవుని స్తోత్రం. ఏం కోరుకోదండి? గొప్ప ఐశ్వర్యం కంటే ఏం కావాలి? మంచి పేరు కావాలి. రెండోది, వెండి బంగారాలు నాకు కావాలి, కానీ దయ అవసరం లేదు, ప్రేమ అవసరం లేదు, దీర్ఘశాంతం అవసరం లేదు, శాంతి సమాధానం అవసరం లేదు. మనకేం కావాలి? వెండి బంగారాలు ఉంటే చాలు. అందుకే భక్తుడు అంటాడు కదా, వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ అంటాడు. అలాగా ఈమెమన్నదంటే వెండి బంగారాల విలువ లేదు, యేసు ప్రేమ విలువ. యేసు దయ నాకు కావాలి, యేసు మృదుత్వం కావాలి, యేసు మనసు కావాలి, యేసుక్రీస్తు యొక్క మార్గం నాకు కావాలి అని ఇక్కడ నిలవబడిపోయి, వేరేది గొప్పది ఏమీ లేదు ప్రభువా, మంచి పేరు ఉండాలి, వెండి బంగారాలు కాదు ప్రభువా, దయగలిగిన హృదయం ఉండాలి, శ్రేష్టమైన మనసు ఉండాలి అని నిలవబడిపోయిందంట నెనురుగల స్త్రీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ స్త్రీ ఉంది. ఆమె ఏమంటే తెలుసా? ఘనత ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆలోచిస్తే ధనంలో లేదు, ఐశ్వర్యం లేదని నెనురుగల స్త్రీ చెప్పింది. ఈ స్త్రీ ఏమంటుందంటే బలము, ఘనత ఎలా పెంచుకుందంటే ఒక వస్త్రంలాగా ఎంచుకుందంట. ఆమె వస్త్రంలాగా ఎంచుకుని ఏ వస్త్రం వేసుకున్నా కానీ ఇదే ఘనత, ఇదే నాకు ఐశ్వర్యం, ఇదే బలం, ఇదే ఆనందం, ఇదే అందం అనుకుంటుంది. ఆ స్త్రీ అలా నిలవబడిపోయింది. ఆమెను చూసిన వారు కూడా ఏమంటున్నారంటే ఆమె అంటే ఎక్కువ ఎలా ఉంటుందో తెలుసా? స్త్రీ భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచిస్తుంటుందంట, జ్ఞానమైన మాటలు మాత్రమే మాట్లాడుతుంటుందంట. ఉపదేశం ఇస్తే ఏ మాట అయినా సరే దయ కలిగి ఎదుటి వాళ్ళ హృదయం కరిగిపోతూ ఉంటుందంట. ఇంటికి వచ్చిన వారితో మాట్లాడుతుంటే ఆమె దయగలిగిన మాటలతో వాళ్ళ హృదయం కరిగిపోతుందంట. ఇంటి వ్యవహారాలు చూసుకోవటంలో నెంబర్ 1 అంట, గ్రామంలోనే నెంబర్ 1 అంట ఇంటి వ్యవహారాలు చూసుకోవటంలో. అంతేకాకుండా ఏ విషయంలోనూ బద్దగించదంట, ఏ విషయంలోనూ బద్ధకంగా లేకుండా పని చేస్తేనే కానీ భోజనం చేయదంట. మనం ముందు టిఫిన్ తిన్న తర్వాతే పని చేస్తాం, కానీ ఆమె భోజనం చేసుకొని ముందే పని చేస్తుంది, పని చేసిన తర్వాత మాత్రమే భోజనం చేస్తుందంట. ఆమె సంతానంలో ఉన్న వాళ్ళందరూ కూడా, చిన్నవారేంటి పెద్దవారేంటి పక్కవారేంటి చిన్నమ్మ వాళ్ళేంటి పెద్దమ్మ వాళ్ళేంటి మొత్తం అందరూ కూడా ఈమె ధన్యురాలు అంటారంట. భర్త కూడా ఏమంటాడంటే ఎంతో సుందరం కలిగిన వాళ్ళు ఈ గ్రామంలో ఉన్నారు, ఎంతో అందంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ధనమున్న వాళ్ళు ఉన్నారు, నీకంటే పొడవుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈయనకంటే సంపాదించే వాళ్ళు ఉన్నారు, కానీ నీవు వాళ్ళందరినీ మించిన దాను. ఎందుకో తెలుసా? మంచి సుగుణాలు నీలో ఉన్నాయి. ఘనత అంటే ఎలా ఉందో తెలుసా? ఈయనంట ఆమె చేసిన మంచి పనుల వల్ల ప్రాంతాల్లో వెళ్ళిన, ఏ ప్రాంతానికి వెళ్ళినా పెద్దల్లో కూర్చునంట ఈయన మంచి పేరు కలిగినోడుగా అయిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకో ఒక వ్యక్తి అంటాడు, ఏ భార్య అయినా సరే ఎలా ఉండాలంటే భర్త అంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అనాలంట, భర్త కోసం మాట్లాడకూడదంట, ఈమె భార్య చాలా మంచిదిరా, బిడ్డలను చాలా బాగా పెంచుతుంది, కుటుంబంలో ఉండదగిన గుణాలన్నీ కూడా బిడ్డలకు నేర్పింది, భర్తను గౌరవిస్తుంది, కుటుంబంలో ఏది కావాలో అదే చూసుకుంటుంది ఈమె అని భర్తను వెళుతున్నప్పుడు భార్యకు ఘనత రావాలంట. అంటే భార్య వల్ల ఏమొచ్చింది? భర్తకి కిరీటం వచ్చింది, ఘనత వచ్చింది, ఆ రీతిగా నడుస్తుందంట. అందుకనే ఆమె చేసిన పనికి, మరి నేను చేసిన పనికి, నువ్వు చేసిన పనికి, ఒక భర్త చేసిన పనికి, ఒక భార్య చేసిన పనికి గనులుగా ఎంచబడుతున్నామా, ఘనహీనురాలుగా ఎంచబడుతున్నామా? అందుకంటున్నాడు కదా, ఘనత దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆ ఘనత కూడా దేవుని వల్లనే మనకు ఘనత కలగాలి. కానీ ఘనమైనవి ఎక్కడున్నాయి, ఏటికి దూరంగా ఉండాలంటే మనం కొన్నాట్లకు దూరంగా ఉండాలి. ఆ ఘనము ఈ ఘనత కలిగినటువంటి కార్యాలు ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఘనముగా నీ కుటుంబం ఎంచబడాలంటే
ఒక స్త్రీలో ఉంటుంది. ఘనముగా నువ్వు ఎంచబడాలి నీ కుటుంబం అంటే ఒక పురుషుల్లో ఉంటుంది. నువ్వు చేసిన మంచి పనుల వల్లే, యథార్థత వల్లే, నమ్మకం వల్లే ఘనమైనటువంటి ఏదైతే ఘనపరుస్తాయో నిన్ను వాటికే దగ్గరగుండు. ఏదైతే ఘనహీనులుగా చేస్తుందో దానికి దూరంగా ఉండంటాడు. అందుకనే భక్తుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడో, తల్లిదండ్రులను మీరు గణపరచండి. తల్లిదండ్రులు మీరు గణపరచండి అంటే మనం భార్యను గణపరుస్తాం, బిడ్డలను గణపరుస్తాం, పక్కవారిని గణపరుస్తాం. మనకి ఏమీ కలిసి రాని వాళ్ళందరినీ పోగేసుకుని వాళ్ళని గణపరుస్తూ ఉంటాం. ఇంట్లో వాళ్ళని ఘనహీనులుగా చూస్తూ ఉంటాం. ఆయన అంటున్నాడు తల్లిదండ్రులు గణపరచండి. ఈరోజు నువ్వు ఎవరిని గణపరుస్తున్నావు? దేన్ని గణపరచగలుగుతున్నావు? ఏదన్నా సినిమా హీరోని గణపరుస్తున్నావా? సినిమా హీరోయిన్ గణపరుస్తున్నావా? ప్రొఫైల్లో పెట్టుకుని వాళ్ళనే చూసుకుంటా ఉన్నావా? ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే తల్లిదండ్రులను గణపరచు. తల్లిని ఎప్పుడన్నా నీ ప్రొఫైల్లో పెట్టుకున్నావా? తండ్రిని ఎప్పుడన్నా నీ ప్రొఫైల్స్లో పెట్టుకున్నావా? ఎప్పుడన్నా బర్త్డే జరిగినప్పుడు చేసి చెప్పావా? ఇక్కడ స్నేహితులు ఉంటే స్నేహితులకి చెప్తావు, లేదంటే నీ యొక్క ఇక్కడ ఎవరన్నా నీ రూమ్మేట్స్ ఉంటే రూమ్మేట్కి చెప్తావు, నీ యజమానులకు చెప్తావు. కానీ ఎప్పుడన్నా నీ కుటుంబస్తులు చెప్పగలిగావా? నేను అంటాను, ఇదిగో పెదవులు గణపరుస్తున్నాయి, అమ్మ తిన్నావా, నాన్న తిన్నావా, తమ్ముడు తిన్నావా, కానీ హృదయం మాత్రం దూరంగా ఉంటుందంట. చాలా దూరం. గణపరచడం విషయంలో కొంతమంది పైకి గణపరుస్తారు మాటల్లోనూ, కానీ హృదయంలోంచి గణపరచరంట. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు, ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచేవారు పరలోక రాజ్యం చేరలో. ప్రభువా ప్రభు అని పిలిచేసి కలహానికి నువ్వు దగ్గరగా ఉంటుంటే, వినయ మనసుకు నీకు లేకుండా ఉంటే, నువ్వు యజమానులు గౌరవించుకోకుండా ఉంటే, ఇంట్లో వాళ్ళని గణపరచుకోకుండా ఉంటే, నువ్వు ప్రభువా ప్రభు అన్నా కానీ నీకు ఘనత రాదు, పరలోక రాజ్యంలో ఘనత లేదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఒక తీర్మానం చేసుకోవాలి. సొలొమోను ఏమంటాడంటే, సొలొమోను దేవుని నామ ఘనత కొరకు గ్రామం యొక్క నలుమూలల్లో పేరు రావటం కోసం నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను. ఇదిగో దేవుని మందిరాన్ని కట్టించడానికి, ఎందుకు దేవునికి ఘనత తీసుకురావాలని మందిరం కట్టిస్తున్నాను. నా గ్రామంలో నలుమూలల పేరు రావాలని, గ్రామం కోసం కొన్ని పనులు చేయడానికి నేను పూనుకుంటున్నానని ఒక తీర్మానం తీసుకుంటాడు. ఈరోజు నీ తీర్మానం ఏదై ఉన్నది? ఘనత నీకు కావాలి, కానీ తీర్మానం మంచిదై ఉండాలి. నీకు ఘనత నీ కుటుంబానికి కావాలి, కానీ మంచి నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఘనత నీకు కావాలి, కానీ నువ్వు మంచి మార్గంలో నువ్వు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఘనపరచాలి నువ్వు అంటే కనుక తీర్మానం లేకుండా నువ్వు గనుడు కావలేవు. తీర్మానం తీసుకుని ఒక నిబద్ధతతో ఒక మంచి ప్రవర్తన కలిగి నువ్వు జీవించకపోతే నువ్వు గనురాలుగా నువ్వు పైకి రాలేవు. కాబట్టి నెనురు గల స్త్రీని చూడండి, వెండి కోరుకోలేదు, బంగారం కోరుకోలేదు, ఏది కోరుకోలేదు, మంచి పేరే కావాలనుకున్నది. మృదువైన హృదయం, దయగలిగిన మాటలు ఆమె హృదయం నుంచి వచ్చినాయి. కాబట్టి ఆమె బైబిల్ గ్రంథంలో ఘనత కలిగిన గనురాలుగా నిలవబడ్డది. ఒక తల్లిని చూడండి, సామెతల గ్రంథం 31:25 ఆమె కూడా బలాన్ని, ఘనతని ఆమెకు వస్త్రంగా కోరుకున్నది. ఆమె కూడా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డది, ఘనతగా నిలబడ్డది. కాబట్టి ఈరోజు ఘనపరుచుట అంటే మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు అని గొంతు ఆర్చిపోయేటట్టు పాడేస్తాం. కానీ ఘనపరుచుట అంటే నువ్వు నాతో కూడరా, మనం దేవుని ఘనపరుస్తాం. నీవే నా దేవుడు ప్రభువా, నిన్నే నేను కీర్తిస్తాను. ప్రభువా నీవు లేకపోతే నీకే కృతజ్ఞతలా స్తుతి చెందుతాను, నేను ఆయన్ని మాత్రమే ఘనపరుస్తాను. భక్తులు ఎంతోమంది చక్కటి పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నారు. ఇదిగో నాతో కూడిరా, అందరిని గణపరుద్దామంటే ఈయన వస్తే నేను రాను గణపరచడానికి అంటాం, ఇతను కూర్చుంటే నేను కూర్చోని అంటాం. ఒకరినొకరు గణపరుచుకోకుండా ఎవ్వరికి ఘనత రాదు. కుటుంబంలో 5 ఉంటే ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఉంటేనే ఆ కుటుంబం ఘనత కలిగింది ఉంటుంది. ఒక 5,000 ఉంటే ఈ 5,000లో 1,000ను ఒకటి గణపరుచుకుంటూ ఉంటేనే, కమిట్మెంట్ అవుతూ ఉంటేనే, కలిసి పని చేస్తుంటేనే ఈ 5,000కి ఘనత కలుగుతుంది, బలం కలుగుతుంది. అలాగా బలం ఎక్కడి నుంచి వస్తుంది, ఘనత ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక ఐక్యతలో మాత్రమే ఘనత కలుగుతుంది. కాబట్టి నా తండ్రిని మాత్రమే నేను గణపరుస్తానంటాడు. చివరిగా యోహాను రాసిన పత్రిక 8:49 చూసుకుందాం. యోహాను రాసిన పత్రిక 8:49. యోహాను రాసిన పత్రిక 8:49. యోహాను సువార్త యేసు నేను దెయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇలా చూడాలి. చూసారా, యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు
బోధిస్తూ ఉన్నాడు. అక్కడ బోధిస్తూ ఉంటే, దేవుని మాటలు చెప్తూ ఉంటే, తండ్రి కోసం చక్కగా మీకు ఎలాగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడో అలా మాట్లాడుతూ ఉంటే, వాళ్ళందరూ కూడా దెయ్యం పెట్టిన వారిగా ఉండి నివసిస్తున్నప్పుడు, అపవాదితో నడుస్తున్నప్పుడు, అపవాదికి జనకుడైన, అబద్ధానికి జనకుడైనటువంటి అబద్ధికులుగా నడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటారు మొదటి నుంచి, మీరు నా మాట వినరు ఇంకా, ఎందుకంటే మీరు దెయ్యపు ఆలోచనలో మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, నడుస్తున్నారు, నరహంతకులుగా నడుస్తున్నారు, మీరు అబద్ధకులుగా నడుస్తున్నారు, దేవుని ఆలోచనలో లేకుండా, దేవుని మాటలు వినుకోకుండా అపవాది మాటలు వింటూ అబద్ధమాడుచు అపవాది కిందే మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అని చెప్తూ, నేనున్నాను ఇక్కడ, అయినా నా మాటలు మీరు నమ్మరు. ఎందుకంటే మీరు ఏమంటున్నారు తెలుసా, నన్ను అపవిత్రుడు అంటున్నారు, నన్ను దెయ్యం పట్టిన వారు అంటున్నారు, నన్ను గణపరచవలసిన నేను, తండ్రిని గణపరచడానికి వచ్చిన నన్ను గణపరచవలసిన మీరు ఏమంటున్నారు తెలుసా, అంత పవిత్రుడయ్యుండి, అంత హోదా కలిగిన వాడయ్యుండి, సజీవుడయ్యుండి, యుగ యుగాల్లో సజీవుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఏమంటున్నారంటే, నువ్వు దెయ్యం పట్టిన వాడివి, నువ్వెందుకు పనికి రాని వాడివి, నువ్వు ఘనహీనుడు అని అంటుంటే ఆయన ఒకే మాట అంటాడు, నాలో ఏదన్నా అపవిత్రత ఉందని మీలో ఎవరన్నా చూపించగలదురా? ఎంత ధైర్యం కలిగి అన్నాడంటే, ఎవరన్నా చూపించగలదురా అంటే వాళ్ళు ఏం మాట్లాడరు. ఆయన మళ్ళీ అంటాడు, అయినా సరే మీరు వినరు నా మాట, మీరు వినరు నా మాట, సత్యము కలిగిన మాటలు చెప్తున్నాను, జీవానికి మార్గం కలిగిన మాటలు చెప్తున్నాను, నా మాటలు మీరు వినరు అని ఆయన మాట్లాడుతూ ఉంటుంటే, దెయ్యం పట్టిందని ఆయన్ని వెలివేస్తూ హీనపరిచి ఆయనని ఘనహీనుడిగా చేసి ఆయన సిగ్గుపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. చెప్పలు కూడా దేవుని పడతా, హల్లెలూయా. నిన్ను నేను మహిమపరచుకోవట్లేదు, మీ దగ్గరకు వచ్చింది నేను గణపరచుకోవటం కాదు, నాకు పేరు రావటం కోసం కాదు, నాకు కీర్తి రావటం కోసం కాదు, కేవలం నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు కనుక నా తండ్రిని మాత్రమే నేను గణపరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, తండ్రిని గణపరచడానికే నువ్వు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఎన్ని స్తుతులు చెల్లించినా, ఏ యొక్క పరిచర్యలు ఏ పని చేసినా ఎవరినో గణపరచడానికి కాదు, తండ్రి నామాన్ని గణపరచాలి, నా నామాన్ని గణపరిచి వాడిని నేను గణపరుస్తాను. తండ్రి నామానికి ఘనత తేవాలని నువ్వు ప్రార్థన చేయాలి, తండ్రి నామానికి ఘనత రావాలని మ్యూజిక్లు వాయించాలి, తండ్రి నామానికి గణపరచాలని ట్రాన్స్పోర్ట్లు ఇవ్వాలి, తండ్రి నామాన్ని గణపరచాలని వంటల పరిచర్య చేయాలి, తండ్రి నామాన్ని గణపరచాలని నువ్వు దేవుని సన్నిధికి ప్రోత్సహిస్తూ ఏ పని చేస్తున్నా సరే తండ్రి నామాన్ని గణపరచాలి. నన్ను నేను గణపరుచుకోవడానికి నేను రాలేదు, నన్ను గణపరచువాడు, మహిమపరచువాడు ఎవరున్నారో నా తండ్రి ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని బద్ద, హల్లెలూయా. అందుకని ఆయన అంటుంటే కనుక నా తండ్రినే నన్ను మహిమపరుస్తున్నాడు, నేను నా తండ్రిని గణపరచడానికి నేను వచ్చానంటే ఆయన అంటున్నాడు, అబ్రహాము నాకు తెలుసు అని మాట్లాడుతుంటూ వాళ్ళు అంటారు, నీకేమో చూస్తే 50 సంవత్సరాలు లేవు, అబ్రహాము నీకు ఎలాగ తెలుసు, నువ్వు నిజంగా దెయ్యం పట్టినోడివే, నీకు మెంటలు వచ్చేసిందని చెప్పి వాళ్ళు రాళ్ళు ఇచ్చుకుని కొట్టబోతుంటే అక్కడ నుంచి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి తప్పించుకున్నట్లుగా మనం చూస్తాం వాక్యంలో. అయితే మనం ఒక్కసారి ఆలోచిద్దాం, ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది? దేవుని నుంచి. ప్రేమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. అయితే ఈ ప్రేమ అనురాగాలు మనం పంచుకుంటూ పౌలు ఒకే ఒక్క మాట అంటాడన్నమాట. రోమీయులు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 10వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. దేవునికి స్తోత్రాలు. చూసారా, 1+1 ఆపరిస్తే అందరం పరిగెట్టేస్తాం ఏం చేయడానికి, కొనుక్కోవటానికి. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో ప్రేమ అనురాగాలు పంచండి, నిన్ను ద్వేషిస్తున్నా, పగోడైనా, నీవు ఇష్టం లేకపోయినా సరే పర్లేదు, ఎవరిని మహింపరచడానికి, ఎవరిని గణపరచడానికి, ఆకాశం ముందున నీ తండ్రిని గణపరచడానికి. ప్రేమించు, నిన్ను తిట్టుకున్నా పర్లేదు, కొట్టినా పర్లేదు, అపహసించినా పర్లేదు, నిన్ను వెలివేసినా పర్లేదు, నిన్ను వెనకాల నుండి దూషిస్తున్నా పర్లేదు, నిన్ను అవసరమైతే నిన్ను హతమ చేయటానికి చూస్తున్నా పర్వాలేదు, కానీ ప్రేమను పంచుకుంటేనే, అనురాగాన్ని పంచుకుంటూనే, ప్రేమలో నిలబడి నిలిపోతూ ఉంటే దేవుడు అంటున్నాడు నిన్ను గణపరుస్తాడు. చెప్పలు కొడితే ఏం పోతుంది, హల్లెలూయా. అదే రీతిగా రెండో మాట ఏమన్నానంటే, ఒకరినొకరు ఏం చేస్తూ ఉండాలి, గణపరుచుకుంటూ ఉండాలి. ఎలా గణపరుచుకోవాలి అంటే, నీకు ఒకరు మెసేజ్ పెట్టారు, మెసేజ్ పెట్టినప్పుడు ఇతను ఎందుకులే పనికి రానోడు అని చెప్పి నువ్వు వదిలేసావు అనుకో,
అంటే 1+1 ఆపర్ ఏమైపోయింది, అక్కడ మిస్ అయిపోయాను. అంటే ఎంత ఘనహీనుడైనా సరే నువ్వు రిప్లై పెట్టి మెసేజ్ పెట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తే అతను కూడా ఘనపరిచినట్లుగాను, అతను కూడా రెస్పెక్ట్ ఇచ్చినట్లు, అతను కూడా హెచ్చించినట్లు. అలాగే ఏ పనైనా సరే నువ్వు ఉదయం లేచిన కానించి ప్రతీది గమనించుకొని నువ్వు ఒకరినొకరు గణపరుచుకుంటూ, నువ్వు పాట పాడావా, చాలా బాగా పాడావమ్మా, చాలా బాగా పాడారు బ్రదర్ అని ఒకరినొకరు గణపరుచుకుంటూ, హెచ్చించుకుంటూ, బలపరుచుకుంటూ, ప్రేమ అనురాగాలు పంచుకుంటూ నువ్వు వెళ్ళిపోతూ ఉంటేనంట దేవుడు ఏమంటాడంటే, తప్పుకోకుండా నా నామాన్ని గణపరచడానికి మాత్రం చేస్తున్నావు కాబట్టి, నా తండ్రి యెహోవా నామాన్ని గణపరచడానికి నువ్వు ఇస్తున్నావు కాబట్టి, తండ్రి నామాన్ని నువ్వు గణపరచడానికే మాట్లాడుతున్నావు కాబట్టి, తండ్రి నామాన్ని హోదాలు హెచ్చించడానికి నువ్వు చేస్తున్నావు కాబట్టి తప్పుకోకుండా నేను కూడా నిన్ను గణపరుస్తానంట. అందుకే ఎంత జరుగుతున్నా, ఎంత గణపరుస్తున్నా, ఎంత ప్రేమ పంచుతున్నా, ఎంత అనురాగంతో వెళ్తా ఉన్నా, ఎంత దీన మనసుతో వెళ్తా ఉన్నా, కలహాలకు అన్నిటికి దూరంగా ఉంటా ఉన్నా, నేను అన్ని దేవుని పనిలో నేను 100% పరిపూర్ణంగా ఉంటున్నాను, పరిశుద్ధుడిగా ఉంటున్నాను, పరిశుద్ధుల గుంపులో ఉంటున్నాను, అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాను, దశంభాగాలు ఇస్తూ ఉన్నాను, ఏది తూచా తప్పకోకుండా చేస్తున్నాను, అయినా నాకు ఈ తెప్పలేంటి ప్రభువా, ఈ బాధలేంటి ప్రభు అంటే ఒకే మాట అంటాడు కీర్తనకారుడు. 49:16 ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనతంట విస్తరింపదంట, భయపడొద్దు. వాడు చనిపోయినప్పుడు ఏమియు కొనుపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, అంటే ఎంతో ఘనతను చూసి నువ్వు భయపడకో, ధనం వచ్చిందని భయపడకో, హోదా వచ్చిందని భయపడకో, ఇవన్నీ భూమిలోకి కూడా తీసుకెళ్ళాడంటాడు. చూసారా, కానీ భూమి తలకిందులు చేసే శక్తి, ఆ ఘనత నువ్వు పొందుకోవాలి. పేతురు చెరసాల్లో ప్రార్థన చేస్తే బయటకు వచ్చిన శక్తి, ఆ ఘనత నువ్వు పొందుకోవాలి. పౌలు శీలలో చెరసాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు బయటకు వచ్చినటువంటి శక్తి, అటువంటి ఘనత నువ్వు పొందుకోవాలి. దానియేలు సింహబోన్లో ఉన్నప్పుడు, ఆయన నిర్దోషిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన చూసినప్పుడు ఆ సింహాల మధ్యలోంచి బయటకు వచ్చినటువంటి ఘనత, అటువంటి ఘనతను నువ్వు పొందుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే తలక్రిందులు, భూమిని తలక్రిందులుగా చేసిన శక్తి, అటువంటి ఘనత నువ్వు పొందుకుంటే ఈ లోకంలో ఘనుడుగా ఉన్నటువంటి ధనవంతుడు ఎక్కడున్నాడు, లాజరు ఎక్కడున్నాడు చూసుకో. నీకు ఘనత ఈ భూమి మీద లేకపోవచ్చు, కానీ దేవుడు ఘనపరిచేది నిన్ను ఆయన రాజ్యంలో ఘనపరుస్తాడు. చెప్పలు కొడితే ఏమి పడతాం. ఈ లోకంలో ఇవేమీ లేకపోవచ్చు, ఘనహీనుడిగా ఉండొచ్చు, కానీ ఆ ఘనత కోసం నువ్వు చూడాలి. దేవుడు ఘనపరిచేది అదే. నన్ను ఘనపరిచే వారిని భూమి మీద ఘనపరిస్తే పరలోక రాజ్యంలో నిన్ను ఘనపరుస్తాడు, కిరీటం పెడతాడు, నీకు హోదాని ఇస్తాడు, మంచి ఇల్లుని ఇస్తాడు, సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు, ఆనందకరమైన శాశ్వత కాలమైన జీవాన్ని నీకు అనుగ్రహించి ఆయన నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. అట్టు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త, చెప్పకూడదు, ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూసుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే. చెప్పకూడదు అందరూ, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతుల
చేసినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. చెప్పలు కొడదాం అందరూ కలిసి. ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అందరూ కలిసి పాడదాం. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. దయచేసి అందరూ లేచి నిలబడదాం. చదవబడిన ప్రార్థన వసతి నిమిత్తం ప్రతి ఒక్కరు దయచేసి ప్రార్థించండి. అలాగే నిద్రించిన వారి కుటుంబాలకి వీలైతే మీరు పలకరించండి, వారి కోసం అనుదినం ప్రార్థించండి. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, సర్వకార్యాలు జరిగించి దేవా, ఇంతవరకు మాతో మాట్లాడిన నీకు వందనాల ప్రభువా. దేవా, మేము ఘనంగా ఉండాలంటే దేనికి దూరంగా ఉండాలో, ఘనత కలిగి జీవించాలంటే దేనికి దగ్గరగా ఉండాలో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మేమందరము గనులుగా ఉండటానికినైనా గనురాలుగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించు ప్రభువా. అద్భుతాలు చేసే బిడ్డలుగా నీ బిడ్డలను బలపరచునైనా, పరిశుద్ధాత్మ శక్తితో 7 అంతల అభిషేకంతోనైనా బిడ్డలందరిని బలపరిచి నడిపించండి. నీ సన్నిధిలో దేవా, నీ నామ ఘనత కొరకు ప్రభువా పరిచర్యలు చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు ప్రభువా. నీ బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఘనపరచమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క విశ్వాసాన్ని బలపరిచి వాళ్ళ కుటుంబంలో ఉన్న లోటుపాట్లను దేవా ఏదైతే కొదువుకుందోనైనా ప్రతి సమృద్ధిని మీరు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని అడుగుచున్నాను. ఇది నాన్న చదువువల్ల ప్రార్థన అవసరం అన్నింటికి సహాయం అనుగ్రహించండి, స్వస్థత కలిగించండి, ఓదార్పును కలిగించండి, అవసరతలు తీర్చండి. ఐడియల్ లేని వారికి ఐడియల్ దయచేయండి. స్పాన్సర్ అయిన సమస్యలు ఉన్న వారిని సమస్యల నుంచి విడుదల కలిగించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు స్వస్థపరచండి. ఏది అయితే కొదువు ఉందోనైనా ప్రతి కొదువును మీరు అనుగ్రహించి ఈ దేశంలో ఏ అవసరతలు ఉన్నాయో ఏ సునాములో మీరు అనుగ్రహించినైనా సాక్షులుగా నిలవబెట్టుకోమని ఆశీర్వదించమని బలపరచమని అడుగుచున్నానైనా. నీ కృప కనికరంతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బలపరచమని అడుగుచున్నాను. స్వదేశంలో ఉన్న మా కుటుంబాలను కాపాడండి. మా కుటుంబాల చుట్టూ నీ కంచె ఉంచండి ప్రభా. దేవా, నీవేనైనా ఎవరికి ఏ ప్రమాదాలు రాకుండా కాచి కాపాడని ప్రభా. ఇదిగో సంతోష్ కుమార్ని స్వస్థపరచండి ప్రభా. ఇంకా ఎవరైతే తండ్రినైనా పండును స్వస్థపరచండి ప్రభా. సుచిత్ర కుమారుడు పండును స్వస్థపరచండి. లక్ష్మి గారు కుమారుడు పండును స్వస్థపరచండి. ఇంకెవరైతే గాయాలు కలిగి ఉన్నారో, బలహీనతతో ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరిచి పేరు పేరున మీరే యేసు నామములో విడుదల కలిగించండి. యేసయ్య నామములో అద్భుతాలు జరిగించినైనా నీవే మహిం పొందుకోమని అడుగుచున్నాను. తలలో ఉంచిన బిడ్డలను అందరినీ దీవించి ఆశీర్వదించమని, తిరిగి వెళ్చుండగా నీ కృప తోడయించి నడిపించమని, నీ చిత్తం అయితే నీ రాకడ ఆలస్యమైతే మరొక వారం కలుసుకుని నిన్ను ఘనపరుస్తునైనా మేము గనులుగా ఉండటాన్ని కృపను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తలలో ఉంచిన మనకును మన కుటుంబాలకును ఎల్రోయి ప్రార్థన మందిరానికి సకల్లోక పరిశుద్ధులకును సదాకాలం తోడయిండి. ఈ దినాన్ని నీ ఆయన సన్నిధిలో నిలవబడి వాడబడిన బిడ్డలకని అలాగే సంఘ బిడ్డలందరికీ ఆయన కృప హస్తం తోడుగా ఉంచి ఆశీర్వదించి బలపరిచి సమృద్ధినిచ్చి ఆశలన్నిటిని తృప్తిపరిచి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశన సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలనంత నాశనం దేవుని కృప మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, నాతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దాతము, నీ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర వర్మ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన కృప ఆయన ఆత్మ మీకు తోడయండి, కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్.